నమస్కారం ఫ్రెండ్స్, మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నువ్వు లేక నేను లేను సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూలో ఏం జరిగిందో చాలా ఆసక్తికరంగా డ్రామాటిక్గా తెలుసుకుందాం. రండి కథలోకి వెళ్దాం. దమయంతి మనసులో రాధ గురించి ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాల భారం ఆమెను కిరిబికిరి చేస్తోంది. ముఖ్యంగా రాధ మరియు రామచంద్రుల మధ్య ఉన్న సంబంధంపై ఆమెకు ఏదో తెలియని భయం పట్టుకుంది. ఈ భయం రోజురోజుకు పెరుగుతూ దమయంతిని కలవరపెడుతోంది. తన మనసులోని ఈ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక ఆమె సతమతమవుతోంది. చివరకు దమయంతి తన నమ్మకస్తుడైన భవానీశంకర్ దగ్గరకు వెళ్తుంది. భవానీశంకర్ ముందు దమయంతి తన సందేహాలను బయటపెడుతుంది. రామచంద్ర ప్రవర్తనలో మార్పు రావడం రాధ వల్లే వస్తోందని ఆమె ఆరోపిస్తోంది. వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం స్నేహం మాత్రమేనా అని ఆమె ప్రశ్నిస్తుంది. తన మాటల్లోని ఆవేదనను, అనుమానాన్ని ఆమె స్పష్టంగా వెల్లడిస్తుంది. భవానీశంకర్ ఆమె మాటలను శ్రద్ధగా వింటున్నాడు. దమయంతి గొంతులో వణుకు, కళ్లలో కసి స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన కుటుంబం చేజారిపోతుందేమో అన్న భయం ఆమెలో కనిపిస్తోంది. భవానీశంకర్ దమయంతికి ధైర్యం చెబుతూనే పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఈ సంభాషణ ఎపిసోడ్లో అత్యంత డ్రామాటిక్ మలుపుగా మారింది. రాధ పట్ల దమయంతికి ఉన్న వ్యతిరేకత ఇప్పుడు శత్రుత్వంగా మారుతోంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆమె గుర్తు చేసుకుంటుంది. రాధ ఎంట్రీ తర్వాత రామచంద్రలో వచ్చిన మార్పులను ఆమె ఎత్తి చూపుతుంది. నిజానిజాలు బయట పెడతానని దమయంతి భీష్మించుకుని కూర్చుంటుంది. అసలు ఆ ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా అని ఆమె ఆలోచనలో పడిపోతుంది. భవానీశంకర్ దమయంతికి మద్దతిస్తానంటూ హామీ ఇస్తాడు. అయితే ఇక్కడ అసలు నిజం తెలియాలంటే మరికొంత సమయం మీచి చూడాలి. దమయంతి వేస్తున్న ఈ అడుగులు రాధ జీవితంలో ఎలాంటి తుఫానులు సృష్టించబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతి మాటలోనూ ఒక గంభీరత, ఒక రకమైన ఉద్రిక్తత మనకు కనిపిస్తోంది. ఇక్కడే దమయంతి తన అసలైన స్వరూపాన్ని బయటపెడుతుంది. ఇక రాధ వైపు చూస్తే ఆమెకు ఏమీ తెలియనట్టుగా ఉంటుంది. దమయంతి తన గురించి ఇంతలా ఆలోచిస్తుందని ఆమె కలలో కూడా ఊహించదు. దమయంతి భవానీశంకర్తో మాట్లాడుతున్నప్పుడు రాధ ఎక్కడో వేరే పనిలో ఉంటుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులకు ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు రాధ అమాయకత్వం, మరోవైపు దమయంతి కుట్రలు సమాంతరంగా సాగుతున్నాయి. రామచంద్ర పరిస్థితి ఇప్పుడు రెండు పడవల ప్రయాణంలా తయారైంది. ఒకవైపు భార్య అనుమానం, మరోవైపు రాధ మీద గౌరవం. ఈ రెండు విషయాల మధ్య అతను నలిగిపోతున్నాడు. రాధ మీద దమయంతి వేస్తున్న నిందలను అతను ఎలా తిప్పికొడతాడు? అసలు రామచంద్రకు దమయంతి అనుమానాల గురించి తెలుసా అన్నది చాలా కీలకమైన పాయింట్. భవానీశంకర్ పాత్ర ఈ ఎపిసోడ్లో చాలా పవర్ఫుల్ గా ఉంది. దమయంతికి అండగా ఉంటూనే రాధపై ఒక నిఘా పెట్టాలని అతను నిర్ణయించుకుంటాడు. వారిద్దరి మధ్య జరుగుతున్న ఈ కుట్ర రాధ పాలిట శాపంగా మారే అవకాశం ఉంది. దమయంతి మాటలలో ఉన్న విషం భవానీశంకర్ను కూడా ప్రభావితం చేస్తోంది. రాధను ఎలాడైనా ఇంట్లోంచి బయటకు పంపాలని దమయంతి పట్టుదలగా ఉంది. కథనం ఇప్పుడు చాలా వేగంగా సాగుతోంది. ప్రేక్షకులను సీట్ అంచుల కూర్చోబెట్టేలా ఈ సన్నివేశాలున్నాయి. దమయంతి కళ్ళు ఎహబడడం, భవానీశంకర్ సీరియస్ గా ముఖం పెట్టడం అన్నీ డ్రామాటిక్ ఫీల్ ని ఇస్తున్నాయి. రాధ పట్ల వీరికి ఉన్న శత్రుత్వం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి. ఎపిసోడ్ మధ్యలో వచ్చే ప్రతి సన్నివేశం రాధను ఇబ్బంది పెట్టేలాగే సాగుతోంది. దమయంతి తన గతాన్ని తలచుకుని బాధపడుతోంది. ఒకప్పుడు తానే ఈ ఇంటికి రాణిగా ఉండేదాన్ని అని, ఇప్పుడు తన స్థానాన్ని రాధ ఆక్రమించుకుంటుందని ఆమె బాధపడుతోంది. ఆమె కళ్ల నుంచి జారే నీళ్లు ఆమె మనసులోని ఆవేదనను తెలియజేస్తున్నాయి. భవానీశంకర్ ఆమెను ఓదారుస్తున్నట్లు నటిస్తూనే రాధను ఎలా చిక్కుల్లో పడవేయాలో ప్లాన్ చేస్తున్నాడు. ఈ దృశ్యం చాలా పవర్ఫుల్. రాధ అదృష్టం ఎలా ఉందంటే ఆమెకు ఏమీ తెలియదు. ఇక్కడ దమయంతి గొయ్యి తీస్తుంటే రాధ వేరే ప్రపంచంలో ఉంది. ఆ సాయంత్రం రాధకు ఒక ఊహించని పరిణామం ఎదురవుతుంది. ఆ కుటుంబ సభ్యుల నుంచి ఆమెకు దక్కే ఆదరణ ఆమెను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరి అంచనాలకు తగ్గట్టుగా వారు వ్యవహరిస్తూ కథను మలుపు తిప్పుతున్నారు. ఈ సన్నివేశాలు చూస్తుంటే రాధ నిజంగానే ఆ ఇంటికి కోడలిగా సెటిల్ అవుతుందా అనిపిస్తోంది. అయితే దమయంతి నీడలా వెంటాడుతుంటే అది ఎలా సాధ్యం? రాధ సంతోషాన్ని చూసి దమయంతి తట్టుకోగలదా? ఆ ఆనందం ఎన్ని నిమిషాలు ఉంటుందో తెలియదు. ఎందుకంటే దమయంతి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసింది. రాధను అంతం చేయడమో లేక అవమానించడమో తప్ప ఆమెకు వేరే దారి లేదు. దమయంతి భవానీశంకర్ మాట్లాడుకుంటున్నప్పుడు కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. వారిద్దరి ముఖంలోని కసి, ఆవేశం ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. సంభాషణలు కూడా చాలా పదునుగా ఉన్నాయి. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ రాధ పట్ల తమ వైఖరిని స్పష్టం చేసుకుంటున్నారు. నిజంగానే ఇక్కడ డ్రామా పీక్ స్టేజ్ కి చేరుకుంది. రాధ పాత్రకు ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉంది. ఆమె చేసే ప్రతి చిన్న పనిని దమయంతి తప్పుపడుతోంది. రాధ రామచంద్ర కోసం కాఫీ తీసుకురావడం కూడా దమయంతికి కళ్ళు మండుతున్నాయి. ఆమె చూపుల్లోనే ఒక రకమైన అగ్ని కనిపిస్తోంది. భవానీశంకర్ దమయంతిని శాంతింపజేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ అది సాధ్యం కావట్లేదు. రాధపై ఉన్న కోపం దమయంతిని పిచ్చిదాన్ని చేస్తోంది.
ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే రామచంద్ర స్పందన. దమయంతి తన ముందు రాధ గురించి ఏదైనా చెప్పినప్పుడు అతను స్పందించే తీరులో మార్పు వస్తోంది. మొదట్లో రాధను సమర్థించేవాడు, ఇప్పుడు మౌనంగా ఉంటున్నాడు. ఈ మౌనం దమయంతికి మరింత ధైర్యాన్నిస్తోంది. రాధ పట్ల తన అనుమానాలు నిజమే అని దమయంతి బలంగా నమ్ముతోంది. రాధ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. దమయంతి తన గురించి ఎంతలా ఆలోచిస్తుందని ఆమె కలలో కూడా ఊహించదు. రాధ ప్రశాంతమైన సముద్రంలా ఉంటే దమయంతి అల్లకల్లోలమైన సముద్రంలా ఉంది. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం రాబోయే ఎపిసోడ్లలో ఇంకా పెరుగుతుంది. ఇప్పటికైతే ఈ సన్నివేశం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఎపిసోడ్ మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. దమయంతి తన కోపాన్ని ఆపుకోలేక వస్తువులను పగలగొట్టడం, భవానీ శంకర్ ఆమెను వారించడం వంటివి సన్నివేశాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. రామచంద్రకు ఈ గొడవ తెలియకుండా ఉండడమే దమయంతి ప్లాన్. అన్నింటినీ చాలా తెలివిగా రహస్యంగా ప్లాన్ చేస్తున్నారు. రాధకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ కుటుంబంలో ఆమెకు దక్కిన గౌరవం ఆమెను ఆనందంలో ముంచెత్తిస్తోంది. కానీ ఆ సంతోషం వెనుక ఎన్ని విషపు చూపులున్నాయో ఆమెకు తెలియదు. ఇక్కడే రచయితలు కథను చాలా బాగా రాశారు. ఒకవైపు సంతోషం, మరోవైపు భయం రెండూ సమాంతరంగా ఉన్నాయి. ఆ సాయంత్రం రాధకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. మరి రాధ సంతోషం దమయంతి సహించగలదా? దమయంతి తన అనుమానాలను ఎలా నిజం చేసుకుంటుంది? వీటన్నింటికీ సమాధానాలు రాబోయే రోజుల్లోనే దొరుకుతాయి. ఇప్పటికైతే దమయంతి తన పట్టులు కోల్పోకుండా రాధను ఉప్పిటిప్పులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఆ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్. కథనంలో ఎమోషన్స్ కూడా చాలా బాగా పండిస్తున్నారు. దమయంతి ఒక భార్యగా తన హక్కులను కాపాడుకోవాలని చూస్తుంటే రాధ ఒక ఆశతో ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇద్దరి కోణంలో ఎవరిది కరెక్టు, ప్రేక్షకులు ఎవరికి మద్దతిస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సీరియల్లోని ప్రతి పాత్రకు ఒక నేపథ్యం ఉంది. అది కథను మరింత బలంగా మారుస్తోంది. మొత్తానికి దమయంతి అనుమానాలు రాధని ఒక పెద్ద చిక్కుల్లో పడవేయబోతున్నాయి. రామచంద్ర ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. రాధ నిప్పు మీద నడుస్తోందని ఆమెకు తెలియదు. దమయంతి ఎత్తుగడలు రాధను నాశనం చేస్తాయా, లేక రాధ తన నిజాయితీతో అందరినీ గెలుచుకుంటుందా? ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఎపిసోడ్ మధ్యలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం టచ్ చేశారు. దమయంతి రామచంద్రల పాత రోజులను గుర్తు చేస్తూ ఎమోషనల్ సీన్స్ పెట్టారు. ఇది కథకు ఒక బలమైన పునాదిని ఇచ్చింది. రాధ రాకతో ఆ పాత రోజులు మాయమైపోయాయని దమయంతి ఆవేదన పడుతోంది. ఎమోషన్స్కి డ్రామాకి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దొరికింది. రాధకు ఆ కుటుంబనిచ్చే ఆదరణ దమయంతికి కంటగింపుగా మారుతోంది. ఆ ఇంట్లో రాధ ఒక ముఖ్యమైన సభ్యురాలిగా మారుతుంటే దమయంతి తన స్థానాన్ని కోల్పోతున్నట్లు భయపడుతోంది. భవానీ శంకర్ సహాయంతో ఆమె రాధను అవమానించాలని నిర్ణయించుకుంది. మరి రాధ దీనిని ఎలా ఎదుర్కొంటుంది అన్నది వెయిట్ చేయాల్సిందే. రామచంద్ర పరిస్థితి నిజంగానే జాలి కలిగించేలా ఉంది. భార్యను నమ్మాలా, రాధను నమ్మాలా అని అతను అయోమయంలో ఉన్నాడు. దమయంతి తన వైపు తిప్పుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎపిసోడ్లో రామచంద్ర పాత్రను చాలా నెగటివ్గా చూపించడం వెనుక దమయంతి ప్లాన్ ఉంది. అది రాధకు ఏ రకమైన సమస్యను తెచ్చిపెడుతుందో చూడాలి. రాధ తన అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంట్లో అందరూ రాధను ఇష్టపడుతుంటే దమయంతి మాత్రం కక్ష కడుతోంది. రాధ ఏ పని చేసినా దమయంతికి అది తప్పుగానే కనిపిస్తోంది. ఒక రకమైన జెలస్ ఫీలింగ్ ఆమెలో బాగా కనిపిస్తోంది. భవానీ శంకర్ ఆమెను రెచ్చగొడుతున్నాడు. ఇది కథను ఒక మలుపు వైపు తీసుకెళ్తోంది. ఇక ఎపిసోడ్ చివరిలో రాధకు జరిగిన ఆ గౌరవం ఆమెను ఆనందంలో ముంచెత్తిస్తోంది. దమయంతికి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆమె ముఖంలో కనిపిస్తున్న అసహనం రాబోయే ప్రమాదానికి సంకేతం. ఎపిసోడ్ క్లైమాక్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. తరువాతి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలని ఆతృత కలుగుతోంది. రాధ తన సంతోషాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటుంది. కానీ దమయంతి ఆమెకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. రాధ సంతోషాన్ని విషయంగా మార్చాలని ఆమె ప్లాన్ చేస్తోంది. రామచంద్ర మాత్రం ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. మొత్తానికి కథ చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. దమయంతి తన అనుమానాలతో కుటుంబంలోని శాంతిని పాడు చేస్తోంది. ఆమె స్వార్థం రామచంద్ర మరియు రాధల మధ్య దూరాన్ని పెంచుతోంది. భవానీ శంకర్ పాత్ర కథలో ఒక విలన్ లాగా తయారవుతోంది. దమయంతికి అతను మద్దతివ్వడం వల్ల రాధకు సమస్యలు తప్పవు. కథ ఇప్పుడు రాధ దమయంతిల మధ్య యుద్ధంగా మారింది. రాధ తన స్వచ్ఛమైన మనస్సుతో అందరినీ ప్రేమిస్తోంది. ఆమె ప్రేమ దమయంతి కోపాన్ని తగ్గించగలదా, లేక దమయంతి కోపం రాధను బలి తీసుకుంటుందా? రామచంద్ర పాత్రలో మార్పు రావడం రాధకు మేలు చేస్తుందా లేక కీడు చేస్తుందా? వీటన్నింటికీ సమాధానాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. ఇప్పటికైతే ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఎపిసోడ్లోని ప్రతి డైలాగ్లోనూ ఒక అర్థం ఉంది. ముఖ్యంగా దమయంతి మాట్లాడే మాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి. రాధ పట్ల ఆమెకున్న అనుమానాలు ఆమెను వేధిస్తున్నాయి. భవానీ శంకర్తో ఆమె సంభాషణలు కథను ముందుకు తీసుకెళ్తున్నాయి. చాలా పకడ్బందీగా ఈ ఎపిసోడ్ని తీర్చిదిద్దారు. రాధకు దక్కిన ఆదరణ ఇంట్లో మిగిలిన వారిని కూడా ఆశ్చర్యపరిచింది.
ఇది రాధ యొక్క మంచితనానికి నిదర్శనం. దమయంతి మాత్రం దీన్ని సహించలేకపోయి తన కోపాన్ని ప్రదర్శించింది. ఆమె కోపం ఎంతవరకు వెళుతుందో చూడాలి. రాధ రామచంద్రుల బంధం ఇకనైనా బలపడుతుందా లేక దమయంతి విడగొడుతుందా? రాధ పాత్రకు ఈరోజు చాలా మంచి సీన్స్ ఇచ్చారు. ఆమె సంతోషం ప్రేక్షకులకు కూడా ఆనందాన్నిస్తోంది. దమయంతి ఆమెను ద్వేషిస్తున్నా రాధ మాత్రం ఏమీ తెలియనట్లుగా అందరినీ ప్రేమిస్తోంది. ఇదే ఆమెను మిగిలిన వారికంటే గొప్పదాన్ని చేస్తోంది. ఆమె మంచితనం ఆమెను కాపాడుతుందని ఆశిద్దాం. రామచంద్ర దమయంతికి ఏమని సమాధానం చెబుతాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అతను రాధను సపోర్ట్ చేస్తాడా లేక దమయంతి మాట వింటాడా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అతని మౌనం రాధకు కష్టాలను తెచ్చిపెడుతోంది. దమయంతికి కావాల్సింది కూడా ఇదే. రాధను ఒంటరిని చెయ్యాలని ఆమె చూస్తోంది. భవానీ శంకర్ దమయంతి ప్లాన్ రాధను ఏ పరిస్థితిలోకి తీసుకెళ్తుంది?